హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు మునగాకు కందిపప్పుతో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మునగాకు తీసుకుందాం. ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. నేనైతే హాఫ్ గ్లాస్ కంటే తక్కువే వేసుకున్నాను కందిపప్పు, ఎందుకంటే కొంచెం మునగాకే కాబట్టి. మునగాకులో అసలు వాటర్ అనేది ఉండకూడదు. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎలా వచ్చిందో. వాటర్ అనేది అందులోనే వచ్చేస్తుంది కాబట్టి మనం అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. ఆ వాటర్ అంతా బాగా వినికిపోయే వరకు అలాగే మునగాకునైతే ఫ్రై చేసుకోవాలి. మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కనీసం వారంలో ఒకసారైనా, లేకపోతే ఒక నెలలో ఒకసారైనా, 2 సార్లైనా తింటే చాలా మంచిది. ఇలా వాటర్ అంతా అయిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తెల్లగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసుకుందాం. వాటర్ అంతా తీసేసి వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో పొడి అయితే వేసుకోవాలి కదా, దానికోసం 2 ఎండుమిర్చి, పుట్నాల పప్పును అయితే తీసుకున్నాను. దీనిని మిక్సీ పట్టేసుకుందాం. కందిపప్పు ఎందుకు వేసుకున్నామంటే ఈ మునగాకు నార్మల్గా తినేదానికన్నా ఈ కందిపప్పు వేసి చేసిన ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పప్పు చేసినప్పుడు లేదా టమాటో పచ్చడి, రసం చేసినప్పుడు ఇలా మునగాకు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం పొడి వేసేసుకొని ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.